థేన్మల హృదయభాగంలోని కాననపాత లోతైన నీడలు పడిన ప్రాంతాల గుండా సిద్ధార్థ్ తొందరగా నడిచాడు. అతని నుదురుమీద చెమట చినుకులు కనిపించాయి. ప్రతి అడుగులో ఒక రకమైన ఆందోళన స్పష్టంగా కనిపించింది. అతని చేతిలోని నల్లని లెదర్ బ్యాగ్ అసహనీయమైన బరువును కలిగి ఉన్నట్లు అనిపించింది. మునుపటి రాత్రి భయానక సంఘటన చల్లని వేలువలే అతని మెడను గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది. బ్యాగ్ లోపల ఉన్న సాక్ష్యాలు, ఒక జీవన్ని తీసిన క్రూరమైన చర్య యొక్క శేషాలు వీలైనంత త్వరగా భూమి నుండి తొలగించాలి. దానికి తగిన స్థలం కోసం అతని కళ్ళు అడవి యొక్క రహస్యమైన లోతుల్లోకి చొచ్చుకుపోయాయి. ఒక పెద్ద రాతిబండ విరిగిన భాగంలో బ్యాగ్ను దూర్చడానికి అతను కష్టపడుతున్నప్పుడు అడవి యొక్క నిశ్శబ్దతను ఛేదించిన ఒక స్వల్ప శబ్దం వినిపించింది. సిద్ధార్థ్ తల ఎత్తి, చలబామా! అతను ఏదో చేయడానికి ముందు ఒక గోధుమ రంగు నీడ వేగంగా దగ్గరకు వచ్చి అతని చేతిలోని బ్యాగ్ను తట్టిపడేసి ఒక చెట్టుమీదకు ఎక్కి మాయమైపోయింది. ఏయ్, వదలరా! సిద్ధార్థ్ కోపంగా అరిచాడు. కాని చెట్టుమీద కూర్చొని అతన్ని చూస్తూ కొంత అసహ్యంగా చూపించిన ఆ కోతి బ్యాగ్తో సహా దూరంగా అదృశ్యమైపోయింది. అదే సమయంలో థేన్మల అటవీశాఖ కార్యాలయం ముందు ఫారెస్ట్ గార్డ్ విజయన్ రోజువారీ పనుల హడావిడిలో ఉన్నాడు. ఈ రోజు కూడా ఒక వ్యక్తి కోతుల శల్యం గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. విజయన్ ముఖం కోపంతో విలవిలలాడింది. ఈ శల్యాలను తొలగించే వరకు నాకు నిద్ర ఉండదు అని అతను మనసులో అనుకున్నాడు. కోతుల పట్ల విజయన్కు ఉన్న విరక్తి ఇటీవల కాదు. సంవత్సరాల క్రితం ఒక కోతి శల్యం వల్ల అతని కూతురు ప్రాణాలు కోల్పోయింది. ఆ విషాదం అతని హృదయంలో ఒక పెద్ద గాయంగా మిగిలిపోయింది. వీటిని తరిమి కొట్టడానికి నాకు దయ ఉండదు అని అతను తరచూ చెప్పేవాడు. ఒక టూరిస్ట్ బ్యాగ్ను కోతి లాక్కొని పోయిందని విన్నప్పుడు విజయన్ రక్తం ఉడికింది. నేను వెంటనే దాన్ని పట్టుకుంటాను అని అతను గొడ్డలి చేతిలో తీసుకుని బయలుదేరాడు. అడవిలోకి చేరిన విజయన్ ఒక టూరిస్ట్లా కనిపించే ఒక వ్యక్తిని చూశాడు. అతను ఒక కోతిని వెర్రివాడిలా వెంబడిస్తూ పరిగెత్తుతున్నాడు. సార్, నా బ్యాగ్ ఆ కోతి లాక్కుంది, సిద్ధార్థ్ ఆయాసపడుతూ చెప్పాడు. దోస్తని పిలవబడే ఆ కోతి విజయన్కు బాగా తెలిసినవాడు. ఇది కోతుల గుండెలో చిలిపివాడు. చెట్టుమీద బ్యాగ్తో కూర్చుని ఉన్న దోస్తును చూసినప్పుడు విజయన్ కళ్ళు నిప్పుకణికల్లా మండాయి. వీలైనంత త్వరగా దీన్ని పట్టుకుని దూరంగా తీసుకెళ్లాలి అని అతను మనసులో గట్టిగా అనుకున్నాడు. దోస్తు బ్యాగ్తో అడవిలోపలికి వేగంగా పరిగెత్తాడు. చెట్లపైనుండి ఒక గెంతుకారుడిలా ముందుకు దూసుకెళ్లాడు. కింద విజయన్, సిద్ధార్థ్ అతన్ని వెంబడించారు. సిద్ధార్థ్ ముఖంలో భయం, నిస్సహాయత మారిమారి కనిపించాయి. బ్యాగ్ తిరిగి రాకపోతే తనకు రక్షణ లేదని అతనికి తెలుసు. కాని విజయన్ లక్ష్యం వేరు. దోస్తును పట్టుకుని ఈ శల్యాన్ని శాశ్వతంగా అంతం చెయ్యాలని. ఒక చిన్న నది దగ్గర ఉన్న పెద్ద ఆలమరం మీద దోస్తెక్కాడు. విజయన్ మరచుట్టు చేరి, దోస్త్, కిందకు దిగు అని అరిచాడు. కోతులను అదుపు చేయడంలో విజయన్కు అద్భుతమైన సామర్థ్యం ఉంది. కాని దోస్త్ అసాధారణ బుద్ధిని చూపించాడు. బ్యాగ్ను కిందకు విసిరి విజయన్ శ్రద్ధను తప్పించి మరో చెట్టు మీదకు గెంతాడు. బ్యాగ్ తీసుకోవడానికి విజయన్ కిందకు దిగినప్పుడు సిద్ధార్థ్ దాని దగ్గరకు చేరాడు. బ్యాగ్ను లాక్కోవడానికి ప్రయత్నించిన సిద్ధార్థ్ను తోసేసి విజయన్ బ్యాగ్ను తీసుకున్నాడు. కోతి నోటి నుండి పడిన బ్యాగ్ యొక్క పక్క భాగంలో చిన్న కన్నం ఉంది. దాని ద్వారా బయటకు తొంగి చూస్తున్న ఒక చిన్న వస్తువు విజయన్ కంటికి కనిపించింది. క్షణకాల ఆసక్తితో విజయన్ ఆ బ్యాగ్ను తెరిచాడు. లోపలి దృశ్యం అతన్ని ఆశ్చర్యపరిచింది. రక్తం గడ్డకట్టిన కత్తి, కొన్ని రహస్య పత్రాలు, ఒక పెన్ డ్రైవ్. ఇది సాధారణ దొంగతనం బ్యాగ్ కాదని అతనికి అర్థమైంది. ఇది ఒక పెద్ద నేరం యొక్క సాక్ష్యాలు. సిద్ధార్థ్ ముఖం విలవిలలాడింది. అతను విజయన్ చేతి నుండి బ్యాగ్ను లాక్కోవడానికి మళ్లీ ప్రయత్నించాడు. కాని విజయన్ అనుమతించలేదు. ఇది ఏమిటి? లోపల ఏముంది? విజయన్ గంభీరమైన స్వరంతో అడిగాడు. అది నాది కాదు సార్, నేను, సిద్ధార్థ్ తడబడుతూ చెప్పాడు. విజయన్ బ్యాగ్ను పక్కన పెట్టి సిద్ధార్థ్ చేతులను గట్టిగా పట్టుకున్నాడు. సిద్ధార్థ్ నేరస్తుడని అతనికి నిశ్చయమైంది. అయితే
ఈ కేసును తీసుకుంటే తన జీవితం ప్రమాదంలో పడవచ్చనే ఆలోచన అతన్ని వేధించింది. తన అనారోగ్యంతో ఉన్న తల్లి, నెలల తరబడి ఆగిపోయిన ఆమె చికిత్స, ఇవన్నీ అతని మనసులో మెదిలాయి. ఈ బ్యాగ్లోని సాక్ష్యాలు ఒక పెద్ద అవినీతితో సంబంధం కలిగి ఉంటే తాను ఎదుర్కొనబోయే వ్యక్తి సామాన్యుడు కాదు. అయినప్పటికీ అతని లోపలి నీతిబోధం అతన్ని ముందుకు నడిపించింది. దోస్తు చెట్టుమీద నుండి ఈ దృశ్యాన్ని చూస్తూ విజయన్ దగ్గరకు దూకాడు. అది విజయన్ కాళ్ల దగ్గరకు వచ్చి ఒక శబ్దం చేసింది. బహుశా దోస్తుకు ఈ బ్యాగ్ యొక్క ప్రాముఖ్యత తెలిసి ఉండవచ్చు, లేకపోతే దాని చిలిపి చేష్టలకు ఒక ఉద్దేశం ఉండవచ్చు. విజయన్ లోపలి కోతుల పట్ల ఉన్న విరక్తి నెమ్మదిగా కరిగిపోవడం మొదలైంది. సిద్ధార్థ్ జాగ్రత్తగా అక్కడ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కాని విజయన్ అతన్ని వెంబడించాడు. ధేన్మల టూరిస్ట్ కేంద్రంలో జనం గుమిగూడడం మొదలైంది. సిద్ధార్థ్ గుండెలో దూరడానికి ప్రయత్నించాడు. విజయన్ అతన్ని వెంబడిస్తూ అరిచాడు, నిలబడు, నీవు ఎక్కడికి పోలేవు. ధేన్మల టూరిస్ట్ కేంద్రంలోని గుండెలో సిద్ధార్థ్ పరిగెత్తుతూ విజయన్ బ్యాగ్ను చేతిలో ఎత్తి అతని వెనకాలే పరిగెత్తాడు. సిద్ధార్థ్ ఒక్క క్షణం తిరిగి నిలబడి నడుములో దాచిన చిన్న పిస్టల్ను బయటకు తీశాడు. జనం భయంతో చెల్లాచెదురుగా పరిగెత్తారు. విజయన్ను లక్ష్యంగా చేసుకుని అతను కాల్పు జరిపాడు. గన్షాట్ శబ్దం అడవి యొక్క నిశ్శబ్దతను ఛేదించింది. ఒక్క క్షణం విజయన్ పాత జ్ఞాపకాలు మెరుపులాంటివి మనసులో మెదిలాయి. తన కూతురు. ఆ గన్షాట్ శబ్దం విని కోతుల ఆటను చూస్తూ నవ్వుతూ నిలబడిన కూతురు ఒక్క క్షణంలో అదృశ్యమైపోయింది. కాని ఈరోజు ఆ గన్షాట్ విజయన్ను భయపెట్టలేదు. అతని కళ్ళు బ్యాగ్లోని సాక్ష్యాలు ముందు పరిగెత్తుతున్న నేరస్తుడి మీద ఉన్నాయి. అనుకోకుండా చెట్టుమీద నుండి దోస్త్ విజయన్ దగ్గరకు దూకింది. సిద్ధార్థ్ కాల్చిన బుల్లెట్ దోస్త్ స్పర్శలాంటిది విజయన్ చేతికి తగిలి తప్పిపోయింది. దోస్త్ యొక్క సమయోచిత జోక్యం విజయన్ జీవన్ని కాపాడింది. విజయన్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. తాను విరోధించిన ఒక కోతి తన జీవన్ని కాపాడింది. ఈ క్షణం అతని లోపలి విరక్తి అంతా కరిగిపోయి ఒక రకమైన కృతజ్ఞత నిండిపోయింది. నీవు ఏమి చేశావు? విజయన్ దోస్తును చూస్తూ అడిగాడు. దోస్త్ విజయన్ భుజం మీద తట్టి నిజమైన స్నేహితుడిలా వ్యవహరించింది. సిద్ధార్థ్ మళ్లీ పరిగెత్తి ఒక టాక్సీలో ఎక్కి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. విజయన్ దోస్త్తో కలిసి టాక్సీ వెనకాలే పరిగెత్తాడు. సిద్ధార్థ్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది కేవలం హత్య కాదని, దీని వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని విజయన్కు అర్థమైంది. విజయన్ పోలీసులకు సమాచారమిచ్చాడు. కాని పోలీసులు రావడానికి సమయం పట్టవచ్చు. అప్పటివరకు సిద్ధార్థను ఒంటరిగా పట్టుకోగలడా? దోస్తును చూస్తూ విజయన్ నవ్వాడు. మనం దీన్ని కలిసి చేస్తాం కదూ? దోస్త్ ఒక మార్గదర్శిలా విజయన్ ముందు నడిచింది. అడవి యొక్క ప్రతి మార్గం దానికి కంఠస్థం. వారు ఒక షార్ట్కట్ ద్వారా పరిగెత్తి సిద్ధార్థ్ టాక్సీ ముందుకు చేరుకున్నారు. సిద్ధార్థ్ ఆశ్చర్యపోయాడు. ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడు? టాక్సీ నుండి దిగిన సిద్ధార్థ్ విజయన్తో ఢీకొన్నాడు. ఒకవైపు దోస్త్, ఇతర కోతులు విజయన్ చుట్టూ గుమిగూడాయి. సిద్ధార్థ్ ఒంటరిగా వెర్రివాడిలా విజయన్ను దాడి చేయడానికి ప్రయత్నించాడు. అడవి నిశ్శబ్దతలో వారి పోరాటం ధ్వనించింది. సిద్ధార్థ్ విజయన్ను కిందకు తోసి బ్యాగ్ను లాక్కోవడానికి ప్రయత్నించాడు. కాని దోస్త్ సిద్ధార్థ్ చేతిని కరిచింది. ఆ నొప్పితో సిద్ధార్థ్ బ్యాగ్ను వదిలేశాడు. ఒక పెద్ద బృందం పోలీస్ వాహనాలు హారన్లు మోగిస్తూ థేన్మలకు చేరుకుంటున్నాయి. విజయన్ ఫోన్ కాల్ సమాచారం త్వర సోల్డ్ టు ద పోలీస్. సిద్ధార్థ్ భయపడ్డాడు. అతనికి తప్పించుకోవడానికి మరో మార్గం లేదని అర్థమైంది. పోలీసులు స్థలానికి చేరి సిద్ధార్థును చుట్టుముట్టారు. విజయన్ సాక్ష్యాలతో కూడిన బ్యాగ్ను పోలీస్ అధికారులకు అప్పగించాడు. బ్యాగ్లోని రక్తం, మరకలు కలిగిన కత్తి, పెన్డ్రైవ్లోని సమాచారం షాకింగ్గా ఉన్నాయి. ఇది రాష్ట్రాన్ని కుదిపేసే ఒక పెద్ద అవినీతి హత్య యొక్క సాక్ష్యాలు. సిద్ధార్థ్ ఒక ఉన్నత రాజకీయ నాయకుడి సహాయకుడు. అతని శత్రువులను తొలగించడానికి చేసిన క్రూర చర్యల సాక్ష్యాలు ఈ బ్యాగ్లో ఉన్నాయి. విజయన్ ఒక్క క్షణం దోస్తును చూశాడు. ఆ కోతి నిజమైన హీరోలా విజయన్ భుజం మీద నిలబడింది. గతంలో తాను విరోధించిన ఈ జీవి ఈరోజు తన జీవన్ని కాపాడి నీతి కోసం
పోరాడే శక్తినిచ్చింది. విజయన్ కళ్ళు చెమ్మగిలాయి. తన కూతురు జ్ఞాపకాలు ఒక సన్నని నవ్వుతో మనసులో కదిలాయి. ఆమె ప్రాణాలు కోతుల వల్ల కాదు, మానవ అత్యాగ్రహం వల్ల పోయాయని అతనికి అర్థమైంది. సిద్ధార్థ్, అతని సహచరులు అరెస్టయ్యారు. ఒక పెద్ద రాజకీయ అవినీతి, హత్య కేసును ఛేదించినందుకు విజయన్కు గొప్ప ప్రశంసలు లభించాయి. రాష్ట్రం మొత్తం అతన్ని కీర్తించింది. అతని ఉద్యోగనిష్ఠ, ధైర్యం గుర్తింపబడ్డాయి. ఫారెస్ట్ గార్డ్గా కాకుండా నీతి కోసం పోరాడిన హీరోగా అతను మారాడు. ఈ గుర్తింపు అతని అనారోగ్యంతో ఉన్న తల్లికి ఉత్తమ చికిత్స అందించడానికి, జీవితాన్ని మెరుగుపరచడానికి సహాయపడింది. అయితే విజయన్కు లభించిన అతిపెద్ద బహుమతి దోస్తుతో స్నేహం. విజయన్ ఇకపై కోతులను తరిమే పనిలో లేడు. బదులుగా వాటిని రక్షించే, వాటితో జీవించే ఫారెస్ట్ గార్డ్గా మారాడు. ధేన్మల అటవీశాఖ కార్యాలయం ముందు దోస్త్ ఎల్లప్పుడూ విజయన్ నీడలా ఉండేది. టూరిస్టులకు దోస్త్ ఒక ఆసక్తికరమైన జీవి. విజయన్కు అది తన ఉత్తమ దోస్త్. ధేన్మల కొండలు, లోయలలో దోస్త్ విజయన్ స్నేహం ఒక కొత్త అధ్యాయాన్ని రాసింది. మానవులు, జంతువుల మధ్య ఆత్మీయ బంధం, ప్రకృతి యొక్క ప్రాముఖ్యత, నీతి యొక్క విజయం యొక్క సంకేతంగా వారు మారారు. అడవి యొక్క ప్రతి కదలికలో దోస్త్ అనే పేరు విజయన్ మనసులో ప్రేమ, కృతజ్ఞత యొక్క నవ్వును విరజిమ్మింది.